వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా కడియం కావ్యను ప్రకటించడం ఆ పార్టీ నేతల మధ్య చిచ్చు రేపుతుంది. ఆమెను అభ్యర్థిగా ప్రకటించడం పట్ల ఉద్యమకారులు ఆశావాహులు విముఖతను ప్రదర్శిస్తున్నారు. మాజీ కార్పొరేటర్ జోరిక రమేష్ ఇంట్లో భేటీ అయ్యారు ఉద్యమకారులు. మూకుముడిగా బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్లుగా ఉద్యమకారులు ఆ పార్టీ మాజీ నేతలు వెల్లడించారు. ఈ రోజు వారి అభిప్రాయాల్ని ప్రకటించనున్నట్లుగా స్పష్టం చేశారు. వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా కడియం కావ్యను ప్రకటించడం ఆ పార్టీ నేతల మధ్య చిచ్చు రేపుతుంది. ఆమెను అభ్యర్థిగా ప్రకటించడం పట్ల ఉద్యమకారులు ఆశావాహులు విముఖతను ప్రదర్శిస్తున్నారు. మాజీ కార్పొరేటర్ జోరిక రమేష్ ఇంట్లో భేటీ అయ్యారు ఉద్యమకారులు. ముక్కుముడిగా బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్లుగా ఉద్యమకారులు ఆ పార్టీ మాజీ నేతలు వెల్లడించారు. ఈ రోజు వారి అభిప్రాయాన్ని ప్రకటించనున్నట్లుగా స్పష్టం చేశారు. వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా కడియం కావ్యను ప్రకటించడం ఆ పార్టీ నేతల మధ్య చిచ్చు రేపుతుంది. ఆమెను అభ్యర్థిగా ప్రకటించడం పట్ల ఉద్యమకారులు ఆశావాహులు విముఖతను ప్రదర్శిస్తున్నారు. మాజీ కార్పొరేటర్ జోరిక రమేష్ ఇంట్లో భేటీ అయ్యారు ఉద్యమకారులు. మూకముడిగా బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్లుగా ఉద్యమకారులు ఆ పార్టీ మాజీ నేతలు వెల్లడించారు. ఈ రోజు వారి అభిప్రాయాన్ని ప్రకటించినట్లుగా స్పష్టం చేశారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి. ఇప్పటికే వరంగల్లో ఇటు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరూరు రమేష్ ఎపిసోడ్ ఒకవైపు నడుస్తున్న క్రమంలోనే మరోవైపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా కడియం కావ్యను ప్రకటించడంతో అయితే వరంగల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే ఇటు వరంగల్లో అభ్యర్థులు ఉత్కంఠ మధ్యలో బీఆర్ఎస్ పార్టీ కడియం కావ్యను ప్రకటించడంతో అయితే ఇన్ని రోజులు పార్టీకి పనిచేసిన ఉద్యమకారులు కార్పొరేటర్లుగా ఇన్ని రోజులు పార్టీకి సేవలు అందించినా కూడా పార్టీ గుర్తించడం లేదంటూ కూడా వాళ్ళంతా కూడా ఈ రోజు మూకుమ్మడిగా బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టడానికి సిద్ధమయ్యారు. దీంతో అయితే మరొక ప్రకంపనలు బీఆర్ఎస్ లో ప్రారంభమయ్యే పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఇప్పటికే ఒక్కొక్కరుగా బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ బీజేపీలో చేరుకున్న తరుణంలో ఇటు ఈ యొక్క పరిణామం కూడా మరి ఎటు దారి తీసుకుని చూడొచ్చు. గతంలో మాజీ కార్పొరేటర్ గా పనిచేసిన జోరిక రమేష్, అదేవిధంగా బోడా డిన్నా అన్నయ్య ముగ్గురు కూడా వారితో పాటు యూనివర్సిటీ బేస్డ్ గా పనిచేసి ఎలాంటి ఇప్పటి వరకు పదవులు కానీ బాధ్యతలు కానీ చేపట్టని బీఆర్ఎస్ నేతలంతా కూడా ఈ రోజు జయశంకర్ విగ్రహం వద్ద మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. దీంతో అయితే బీఆర్ఎస్ పార్టీ ఎలా స్పందిస్తుంది, అధిష్టానము ఇటు కడియం శ్రీహరి కూతురు కావ్యకు ఇవ్వడము ఉద్యమకారులుగా మేము జీర్ణించుకోలేకపోతున్నామని బాహటంగానే చెప్తూనే ఇటు మీడియా సమావేశానికి పూనుకున్నారు. దీంతో అయితే వరంగల్ బీఆర్ఎస్ లో మరొక చిచ్చు రేగినట్టే అని చెప్పేసి కనిపిస్తుంది.